వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము ఈ వీడియో చేసే ముందు దయచేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మందకృష్ణ గారు నిన్న ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ గారికి అభినందనలు మరోసారి తెలియజేస్తున్నాను. మందకృష్ణ గారు ఇది నాకు తెలిసి మాదిగలలో రెండో వ్యక్తి అనుకుంటా పద్మశ్రీ అవార్డు. గతంలో ప్రొఫెసర్ కొలకలూరి ఇనాకు ఆంధ్ర నుండి ఆయన తీసుకుంటే తెలంగాణ నుండి ప్రప్రథం అనుకుంటాను నేను. గతంలో మాలల నుండి డిక్కి రవికుమార్ తీసుకుంటే ఇప్పుడు మాదిగల నుండి మందకృష్ణ గారు తీసుకున్నారు. వాళ్ళ మందకృష్ణ గారికి పద్మశ్రీ రావడం అంటే ఒక రకంగా 30 ఏళ్ళ ఆయన పోరాటాన్ని గుర్తించడం, మరొక రకంగా బీజేపీకి ఆయన అనుకూలంగా నిర్ణయం తీసుకొని వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకున్నందుకు ఆయన బీజేపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకొని గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం కూడా ఒక కారణం అని చెప్పేసి చెప్పక తప్పదు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మందకృష్ణ మాదిగలు చరిత్ర ఉన్నంతకాలం ఆ చరిత్రలో మిగిలిపోతాడు అనడానికి ఇవాళ మందకృష్ణ మాదిగ ఒక చెరగని ముద్రగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ మనకు కనపడతాడు. 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో సరే మాదిగలకు ఆయన సాధించి పెట్టింది చాలా తక్కువైనా సరే, అది ఒక చిన్న అంశమైనా సరే, మాదిగలు ఇవాళ వేలాది సంవత్సరాలుగా ఎట్లయితే మనవాద వ్యవస్థలో ఇబ్బందులు ఎదుర్కొన్నారో, స్వతంత్రం అనంతరం కూడా ఇవాళ వాళ్ళకి రావాల్సిన వాటా దక్కకపోవడంతో వాళ్ళు తిరుగుబాటు మొదటి నుండి చేసిండ్రు. మొన్నటికి తాత్కాలికంగా ఉమ్మడి రాష్ట్రాలలో ఇవాళ ఉపశమనమైంది. జాతీయ స్థాయిలో కూడా రేపు వర్గీకరణ జరిగే అవకాశం ఉంది. క్యాస్ట్ సెన్సెస్ తర్వాత షెడ్యూల్ కులాల వర్గీకరణ మరియు బీసీల వర్గీకరణ మరియు ఎస్టీల వర్గీకరణ జాతీయ స్థాయిలో జరిగి ఎవరికైతే ఇప్పటిదాకా అవకాశాలు రాలేదు విద్యా ఉద్యోగ రంగాల్లో, ఒక వర్గము కొన్ని వర్గాలు మాత్రమే లబ్ధి పొందాయి. షెడ్యూల్ కులాలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు. వాళ్ళు తిరిగి మొత్తం అవకాశాలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యలో పొందే అవకాశం రేపు వర్గీకరణ చట్టంతో వచ్చే అవకాశం. అందుకే క్యాస్ట్ సెన్సెస్ నువ్వు స్వాగతిస్తున్నావు, అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి మరింత స్వాగతిస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ తీసుకున్న అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ కానీ క్యాస్ట్ సెన్సెస్ నువ్వు స్వాగతించడం. కాకపోతే ఇవాళ వీళ్ళని మభ్యపెట్టే ప్రోగ్రామ్స్ మాత్రమే జరుగుతున్నాయి. మాదిగల్ని ఇక్కడ, మాలల్ని అక్కడ, లేదంటే రెండు రాష్ట్రాల్లో మాదిగల్ని మభ్యపెట్టే ప్రోగ్రామ్సే జరుగుతున్నాయి తప్ప కేవలము వర్గీకరణతో వీళ్ళకి ఏదో ఒరిగిపోతుందని చెప్పేసి అనుకోవడం భ్రమ. ఎందుకంటే 10% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, 90% ప్రైవేటు ఉద్యోగాలు. ఇవాళ ప్రైవేట్ రంగంలోని ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాల వైపు ఇవాళ ప్రైవేటీకరణ వెళ్తున్న క్రమంలో వర్గీకరణ అది ఉపశమనం కేవలం 10% ఉద్యోగాల్లో మాత్రమే. మరి వాటేబోర్డు 90% ఉద్యోగాలు. మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ రాకుండా, అందులో వర్గీకరణ జరగకుండా, మరి ఇప్పుడు చేస్తున్న వర్గీకరణ చట్టాలతో అంత పెద్దగా ప్రయోజనాలు వస్తాయనైతే నేను అనుకోను. బట్ ఆ కాస్తనైనా కొంత అవకాశాలు రావడానికి మాత్రం ఖచ్చితమైన అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ దిశగా ఇవాళ మందకృష్ణ గారు యొక్క ఆయన పోరాటాన్ని, ముఖ్యంగా అత్యంత పేదలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ముఖ్యంగా ఎస్సీలలో ఇప్పటిదాకా అవకాశాలు పొందని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఇవాళ విద్యా ఉద్యోగ రంగంలో అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంది. బట్ రాజకీయ రంగంలో వాళ్ళకి అవకాశాలు వచ్చాయా అంటే ఇప్పటిదాకా రాలేదని చెప్పుకోవాలి. బట్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, డిప్యూటీ సీఎం తెలంగాణలో ఒక మాల ఉపకులానికి సంబంధించిన వ్యక్తి, అలాగే దామోదర రాజనరసింహ మాదిగ ఉపకులానికి సంబంధించిన వ్యక్తి,
ఇద్దరు కూడా కీలకంగా ఉన్నారు. అంతకుముందు కడియం శ్రీహరి కూడా ఉపకులానికి సంబంధించిన వ్యక్తి. అంటే రాజకీయంగా ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం బలంగా, ఈ కుటుంబాలు మాత్రం బలంగానే లబ్ధి పొందే. కానీ ఒరిజినల్ మాదిగకు కానీ ఒరిజినల్ మాల కుటుంబాలకు కానీ రాజకీయంగా అంత పెద్దగా లబ్ధి జరిగిందని అయితే నేను అనుకోవడం లేదు. కారణం ఏంటంటే ఇవాళ 33 లక్షలు 2011 జనాభా ప్రకారంగా చూసుకుంటే మాదిగలది తెలంగాణలో, రేపు 2021 జనాభా ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది 44-50 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది. అంత జనాభా కలిగినప్పటికీ వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం లేదనే చెప్పాలి. మా డిప్యూటీ సీఎం రాజయ్య గారు కొన్ని రోజులు మాత్రమే మాదిగ జాతి నుండి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత ఆయనకు అవకాశం లేకుండా పోయింది. సో అంటే ఇవాళ మాదిగలకి ఎక్కడ కూడా సరైన గుర్తింపు లేదనేది చెప్పుకోవాలి. రాజకీయంగా ఉంటే సదాలక్ష్మి విగ్రహం రోడ్డు మీద, ట్యాంక్ బండి మీద వచ్చేది. సదాలక్ష్మి గారికి జయంతి అధికారికంగా నిర్వహణ జరిగేది. ఆమె తెలంగాణ ఉద్యమంలో 69లోనే ఒక బలమైన ఉద్యమకారురాలు. కానీ మరి సదాలక్ష్మి అమ్మని ఇంతవరకు కూడా ఆమెకు విగ్రహం పెట్టడం కానీ, లేదంటే అధికారికంగా ఆమె జయంతి నిర్వహించడం కానీ జరుగుతలేదు అనడానికి మాదిగలు శక్తివంతంగా రాజకీయ ఉద్యమంలో లేకపోవడమే. మాదిగలు ఇప్పటికీ ఇంకా 2 ఎంపీలను కోల్పోవడమే, ఇంకా 4 ఎమ్మెల్యేలు కోల్పోవడమే. సో ఏ రకంగా చూసినా మాదిగలు ఇవాళ రాజకీయంగా వెనుకబడే ఉన్నారు. కాబట్టి ఇవాళ మాదిగలు వెనుకబడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక రాజకీయ చైతన్యం అనేది మాదిగల్లో లేకపోవడం. వర్గీకరణ పోరాటంలో వచ్చిన చైతన్యం కాస్త రాజకీయ వైపు పోకపోవడం వల్ల ఇవాళ రావాల్సిన ఫలాలు రాలేదు, దక్కాల్సిన ఖ్యాతి దక్కలేదు, ఇవ్వాల్సిన అవకాశాలను ఇవ్వలేదు. అది కార్పొరేషన్లో కావచ్చు, అలాగే అది నామినేటెడ్ పోస్టులలో కావచ్చు, ఏ రంగంలో చూసినా మాదిగలు వెనుకబడి ఉన్నారు. అట్లని మాలలో పూర్తి ఏదో అయిపోయి వాళ్ళకు అవకాశాలు పొందినంటే వాళ్ళైతే పొందే పరిస్థితే ఉంది. ఇప్పటికీ కూడా వివేక్ వెంకటస్వామికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతున్నది. ఇవాళ వాళ్ళకి అంటే ఈ రకంగా వాళ్ళు ఆల్రెడీ మాలా ఒక స్పీకర్ ఉన్నాడు, మాలా ఉపకులం ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, మళ్ళీ ఇంకో మాలకి అవకాశం మంత్రివర్గంలో వచ్చే అవకాశం ఉంది. బట్ మాదిగల పేరే వినబడతలేదు మంత్రివర్గంలో. కాబట్టి ఇవాళ మాదిగలకి కాంగ్రెస్ పార్టీలో సరి అయిన ప్రాధాన్యత లేకపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగలు బలహీనులు కాబట్టి, శక్తివంతంగా లేరు కాబట్టి, ఐక్యంగా లేరు కాబట్టి. బయట సమాజంలో మాదిగ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా అది రాజకీయ నిర్ణయం తీసుకోకొన్ని కారణంగా అది ఆ పార్టీకి ఈ పార్టీకి ఓట్లేమని చెప్పిన కారణంగా ఇవాళ మాదిగలకు రావాల్సిన వాటా రాలేదనడానికి అనేక సందర్భాల్లో అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మందకృష్ణ గారు పోరాటము చిన్న పోరాటమే, అది కొద్ది ఫలితాలు ఇచ్చిన పోరాటమైనా సరే ఆ పోరాటాలు కూడా ఇప్పటివరకు దక్కలేదు. కాబట్టి ఆయన ఇవాళ మాదిగల దేవునిగా, మాదిగల రక్షకునిగా, మాదిగల విముక్తి ప్రదాతగా ఈ రకంగా మాదిగలు ఆయనను ఓన్ చేసుకున్న పరిస్థితి కనబడుతున్నది. బట్ నా దృష్టిలో కాన్షీరామ్ గారే గొప్ప చమార్ నాయకుడు ఈ దేశంలో. నా దృష్టిలో మాదిగ నాయకుడు అంటే కాన్షీరామ్ గారు, మాదిగల్లో నాయకుడు అంటే కాన్షీరామ్ గారు. బట్ వీళ్ళంతా కూడా మాదిగల్లో నాయకులు కాదు. వీళ్ళు మాదిగల్లో కేవలము మాదిగలకి బార్గెనింగ్ అంటే అది ఈవెన్ రాజకీయ బార్గెనింగ్ కూడా కాదు, విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళకి అవకాశాల కోసం కొట్లాడిన వాళ్ళు మాత్రమే, ఉద్యమకారులు మాత్రమే, కానీ లీడర్స్ కాదు. సో ఉద్యమకారులు వేరు, లీడర్స్ వేరు. సో కాన్షీరామ్ ఒక లీడర్ దేశానికి. సో ఆయన వల్ల దేశంలో సమూలమైన మార్పులు రాగలిగినాయి, చాలా వరకు అధికార ఫలాలు అందినాయి. సో కాబట్టి మాన్యశ్రీ కాన్షీరామ్ గారి ఒక రాజకీయ పోరాటం ఏదైతే ఉందో అది అంబేద్కర్ మించిన పోరాటం, అది అంబేద్కర్ కంటే గొప్ప పోరాటం. అంబేద్కరు దళితులను మైనార్టీలుగా మాత్రమే చూసిన పోరాటం, కానీ దళితులు మెజారిటీ అని నిరూపించిన చరిత్ర కాన్షీరామ్ గారు. సో కాబట్టి ఇవాళ కాన్షీరామ్ గారు ఏ బాటలు అయితే వేశారో ఈ దేశంలో తిరిగి మళ్ళీ ఆ బాటల్లో ఇవాళ నడవాల్సిన అవసరం ఉంది. ఆ బాట మాదిగలకు మార్గదర్శనం కావాల్సిన అవసరం ఉంది. దక్షిణాది భారతదేశంలో
కాళేశ్వరం అడుగుజాడల్లో మాదిగలు నడవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మాదిగలకు విముక్తి. ఆ దిశగా మాదిగలు కేవలం మాలల్ని తిట్టడం, మాలలతో వ్యతిరేకించడం, మాలల్ని దొంగలను ద్రోహాలను కాకుండా మాలలు కొంత అడ్వాన్స్గా ఉన్నప్పటికీ కూడా, కారణాలు ఏమైనప్పటికీ కూడా నేను మళ్ళీ ఆ కారణాల వైపు వెళ్ళదలుచుకోలేదు. బట్ కారణాలు చాలా ఉన్నాయి. కారణాలు ఏమైనప్పటికీ మాదిగల్ని దోసుకొని తిన్నది ఏం లేదు, మాదిగలు ద్రోహం చేసింది ఏం లేదు. వివిధ కారణాల వల్ల వాళ్ళ అవకాశాలు పొందారు, దాన్ని కాదనడానికి వీల్లేదు. బట్ అట్లని వాళ్ళేం ముఖ్యమంత్రులు కానీ, అట్లని వాళ్ళు మొత్తం పాలక సమాజంగా మారలే. కాకపోతే వాళ్ళు ఏదైతే అడుక్కోవాలని అగ్రవర్ణాలు అడుక్కోవడంలో ముందంజలో ఉన్నారు, మాదిగలు వెనకంజలో ఉన్నారు, అంతే తేడా తప్ప ఇవాళ మాలలేదు మొత్తం అంతా అడ్వాన్స్ అయిపోయింది, మొత్తం కంప్లీట్గా మాలలో పేదరికం పోయింది, మాలలో లీడర్షిప్ బాగా డెవలప్ అయింది, మాలలో భూస్వాములు అయిపోయినారని చెప్పి నేను అనుకోను. కాబట్టి ఇవాళ ఒక రెడ్లను తీసుకుంటే వాళ్ళ జనాభా ఎంత, ఒక వెలమలను తీసుకుంటే వాళ్ళ జనాభా ఎంత, ఒక కమ్మలను తీసుకుంటే వాళ్ళ జనాభా ఎంత, బ్రాహ్మణులను తీసుకుంటే వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళ జనాభా కంటే కొన్ని వందల రేట్లు ఇవాళ అభివృద్ధి చెంది దోపిడీ చేసిన వాళ్ళని మనం ప్రశ్నించకుండా కేవలం మన సోదరులని అంటరాని వాడిని తోటి అంటరాని వాడిని టార్గెట్ చేసుకుంటూ మాదిగలు ఏ ఉద్యమాన్ని అయితే నడిపారో దానికి మాత్రం నేను వ్యతిరేకం. ఎందుకంటే తోటి అంటరాని కులాలని మనం ప్రేమించాలి, అక్కడ చేర్చుకోవాలి. వాళ్ళు కూడా మాదిగలు కలిసి ఇవాళ మరో అధికార పోరాటం, ఆత్మగౌరవం పోరాటం అయిపోయాలి. ఎందుకంటే చూశారు మీరు, నేను మన ఈవెన్ వంశీకి ఈ గోదావరి పుష్కరాలు, మన కాళేశ్వరం పుష్కరాల కాడ ఆయన రానియలేదు వంటరాని కులాస్తులుగా. కాబట్టి ఎక్కడ పోయినా అంటరానితనం అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా అది తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అనకుండా నువ్వు నలుదిక్కుల ఎక్కడ ఎంత హోదాలో ఉన్న రాష్ట్రపతి నుండి మొదలుకుంటే అందరూ కుల వ్యవస్థ బాధితులే, సామాన్యుని వరకు కూడా అదే పరిస్థితి. కాబట్టి అంటరాని కులాలన్నీ ఏ పదవుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా వాళ్ళు వాళ్ళుగానే ఉన్నారు, చూడబడుతున్నారు. కాబట్టి ఇంకా ఈ అంటరాని వాళ్ళుగా మనం ఒక్కటిగా మన శ్రీ కనిశ్రీరామ్ గారి బాటలో నడిచి అధికారంతోనే ఆత్మగౌరవం ఉంటుందని అంబేద్కర్ ఏదైతే చెప్పాడో, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని, దాన్ని చేపట్టే విధంగా మందకృష్ణ గారి అడుగులు భవిష్యత్తులో ఉండాలని, అది కేవలం బీజేపీని అధికారం తీసుకున్న మాత్రాన మాదిగలకు ఒరిగేది లేదని, ఏముండదని విషయాన్ని మందకృష్ణ గారు గమనించాలని, అయినా సరే మందకృష్ణ పోరాటానికి తగిన గుర్తింపు ఇచ్చిన బీజేపీ పద్మశ్రీతో తన అవసరాల కోసమైనా సరే ఇవాళ గుర్తించినందుకు, ఆ రకంగా బీజేపీ మాదిగల ఓట్ల కోసమైనా సరే మందకృష్ణ దగ్గర తీసుకున్నందుకు, ఇవాళ బీజేపీ పద్మశ్రీ ఇచ్చినందుకు బీజేపీని, దాన్ని తీసుకున్న మందకృష్ణను అభినందిస్తున్నాను. భవిష్యత్తులో తప్పకుండా మన జాతులు ఉన్నతమైన భారతరత్న ఎట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ పొందాడు, మాన్యశ్రీ కనిశ్రీరామ్ గారు కూడా భారతరత్న రావాలి, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకు రావాలి, పెరియార్కు రావాలి. ఏ విముక్తిదాతలైతే ఈ సమాజం కోసం పనిచేశారో వారందరికీ కూడా భారతరత్న, పద్మశ్రీలు, భారతరత్నాలు, ఉన్నతమైన అవకాశాలు పొందాలి. ఆ దిశగా అడుగులు వేయడానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఈ అవార్డు స్ఫూర్తిని ఇవ్వాలి. ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డు పొందిన మందకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్.